అడగటం కూడా తప్పు కాదు. కాబట్టి ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి తెలుసు. ఇప్పటికే పూర్తి స్థాయిలో మొత్తం సమాచారం అంతా కూడా తెప్పించుకున్నారు. జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా, మండలాల వారీగా ఎవరెవరైతే కష్టపడి పనిచేశారో వారి పూర్తి సమాచారం చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది. పదవులు ఏ రకంగా మనం వీరికి ఇవ్వచ్చు అన్నది జిఏడి డిపార్ట్మెంట్ నుంచి అన్ని స్థాయిలో ఉన్నటువంటి పదవులు, రాష్ట్ర స్థాయిలో కానివ్వండి, జిల్లా స్థాయిలో రకరకాలుగా కొన్ని వేల పదవులు, అంటే కార్పొరేషన్ చైర్మన్లు కాకుండా, డైరెక్టర్లు కాకుండా, మార్కెట్ యార్డ్ కమిటీలు అని చెప్పి, దేవాలయాల కమిటీలు అని చెప్పి, ఇంకా రకరకాలుగా అనేక పదవులు మనకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని గుర్తిస్తారు, గుర్తించాలి కూడా. ఆ విషయంగా ఎక్కడైనా చిన్న లోపం జరిగితే మాత్రం అది చాలా పార్టీకి నష్టం జరుగుతుంది. ఎందుకంటే చేసినటువంటి పోరాటం అటువంటిది. తెగించి పోరాడారు, ఆస్తులు కోల్పోయారు, కేసులు పెట్టించుకున్నారు, జైళ్ళకి వెళ్ళారు, భౌతికంగా ఇబ్బంది పడ్డారు. మరి ఎంత నరకం ఎప్పుడు చూడాల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు. అవన్నీ తట్టుకుని నిలబడ్డారు. కాబట్టి ఖచ్చితంగా ఆలస్యం చేయకుండా, ఇది కూడా నేను అండర్లైన్ చేసి చెప్తున్నా, ఎక్కువ సమయం కూడా తీసుకోకూడదండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు 2 నెలలు, రేపు 12వ తేదీకి 2 నెలలు పూర్తవుతుంది ప్రమాణ స్వీకారం అయ్యి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంకా ఎక్కువ సమయం తీసుకోవటం కూడా కరెక్ట్ కాదు. త్వరితగతిన మనం ఈ పదవులు ఇవ్వటం అనే ప్రక్రియని మనం